హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఆకుకూర రెసిపీ చేసి చూపించబోతున్నా. అదేంటంటే పొనగంటాకు. దీన్ని మీరు విని ఉంటారో ఉండరో తెలియదు. దీన్ని ఎక్కువ ఆంధ్రాలో వండుతారండి. ఇది కంటి చూపుకు చాలా ఉపయోగపడుతుంది. అంటే చిన్న ఏజ్లోనే కొంతమంది సరిగా కనిపించదు, సైట్ ఉంది అని బాధపడతారు కదా, వాళ్ళ కోసం ఈ ఆకు మంచిగా పనిచేస్తుంది. మెయిన్ కంటి చూపుకండి. అదేవిధంగా దీన్ని పౌడర్ చేస్తారు, పప్పులో వేసుకుంటారు. కారం అంటారు చూడండి, పొనగంటాకు కారం, ఆ విధంగా కూడా చేసుకుంటారు. సో అది ఏ విధంగా చేయాలో నేను మీకు చేసి చూపిస్తా. ముందు వీటన్నిటిని మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆకులాకులుగా కట్ చేసుకోవాలి. ఇలా కాడలు పాడేయాలండి, అది వేసుకోవద్దు. దీన్ని మళ్ళీ నైఫ్తో చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మనం ఇదంతా కట్ చేసుకొని నేను మీకు చూపిస్తాను. హాయ్ అండి, ఇప్పుడు మీకు పొనగంటాకు కర్రీ చేసి చూపిస్తాను. కట్ చేసుకున్నాను దాన్ని. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇది పొనగంటాకు కూర కాదండి, ఇది పౌడర్ అంటారు చూడండి, కారం, పొనగంటాకు కారం, అదండి ఇది. ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 6-7 ఎల్లిపాయలు తీసుకోవాలి. ఇందులోనే కొంచెం జీలకర్ర, చిన్నగా ఉండి ఒక ఎండుమిర్చి, ఒక 6 ఎండుమిర్చి తీసుకోవాలండి. ఎండుమిర్చి బాగా వేగాలండి. ఎండుమిర్చి బాగా వేగాక చూడండి, ఫ్రై అయిపోయింది ఎండుమిర్చి. అప్పుడే ఎల్లిపాయలు కూడా ఈ విధంగా ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు మనం ఇంట్లో ఎల్లిపాయలు కూడా, ఉల్లిగడ్డలు కూడా వేసుకుంటారు, కానీ నేను వేయను. వేసుకోండి. నెక్స్ట్ పొనగంటాకు ఇంకా నీట్గా కడిగి పెట్టుకొని, 2 గుప్పెళ్ళు వెళ్ళిందండి నాకు. 2 గుప్పెళ్ళకి సరిపడా నాకు 6 మిరపకాయలు పడతాయి, చిన్నవి. మిర్చీలు కారం అయితే 6 పడతాయి, లేదు అని అంటే నార్మల్గా ఉంటే పడతాయి, ఒక 8 దాకా పడతాయండి. దీంట్లో అయితే మనం కొద్దిగంత సాల్ట్ వేసుకున్నాము. వేసుకొని మూత పెట్టేసుకున్నాం. అది మంచిగా ఉడకాలి, ఆ నీరంతా పోయి దగ్గరికి రావాలండి. ఒకసారి మూత తీసి ఎలా ఉడికిందో చూసుకున్నాము. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. ఇదండి దగ్గరికి అయిపోతుంది, విధంగా దగ్గరికి అవుతుంది. మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకబెడదాము. మళ్ళీ ఒకసారి కలుపుకున్నామండి కూరని. వాటర్ అని అయితే అనుకుంటా, చూడండి తొందరగా కుక్ అయిపోతుందండి ఇది. ఇలా అనుకోవాలి. ఇంట్లో కావాలంటే మినపప్పు, శనగపప్పు పోపులో వేసుకుంటారంటే టేస్ట్ బాగా వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనం పసుపు యాడ్ చేద్దాం. ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు అండి. ఒక 10 మినిట్స్లో ఈ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది, అంటే ఈ కారం ప్రిపేర్ అయిపోతుంది. అంతే, అయిపోయినట్టే. ఒక్క 2 మినిట్స్ ఉంచేసి లాస్ట్లో కరివేపాకు చల్లేసుకొని సూపర్ వచ్చిందండి కర్రీ మాత్రం. కారం. దీన్ని వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. దాంట్లో ఉప్పు చేపన్నా, లేదంటే మంచిగా అప్పడాలన్నీ వేయించుకొని తింటే అబ్బా
ఇంతే మన ఎండు కారం, మన పొనగంటాకు కారం రెడీ. ఓకేనా, అయిపోయింది. ఇంకా బంద్ చేసుకుంటే అయిపోతుంది. కారం వేయని అవసరం లేదండి, ఎందుకంటే ఎండుమిర్చీలు వేసుకున్నాం కదా, అదే సరిపోయింది కారం నాకైతే. ఓకే బాయ్. స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. డన్.